ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్లోనైనా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్లోనైనా సాగు చేసుకోవచ్చు. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది రైతులు ఇతర పంటలతో పాటు విధిగా కొంత విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా కాజా పడమర గ్రామానికి చెందిన రైతు ఎకరంలో చక్కెరకేళి అరటిని సాగు చేస్తూ మంచి లాభాలు పొందేందుకు సిద్ధమయ్యారు. అరటి అమృత ఫలం. అన్ని వయసుల వారు తినే పండిది. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. అరటి పంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ. అందుకే ఈ పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏడాది పాటు ఉండే ఈ పంటకు పెట్టుబడులు కూడా అధికమే. అయినా సరే రైతులు ఈ పంటను వీధిగా సాగు చేస్తూ ఉంటారు. ఇందుకు నిదర్శనమే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా పడమర గ్రామానికి చెందిన రైతు గుబ్బల రామారావు. తనకున్న ఎకరం కొబ్బరి తోటలో అంతర పంటగా చక్కెరకేళి రకం అరటిని సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే దశలో ఉంది. గెలలు కూడా నాణ్యంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గెలలను నరికేసి మార్కెట్ చేశారు. ఈ పంట అయిపోగానే పిలక తోట వస్తుంది. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ఒకసారి పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే 2 ఏళ్ల పాటు లాభాలు పొందవచ్చని చెప్తున్నారు రైతు. నేను చక్కెరకేళి అరటి తోట చేస్తున్నాను. ముందుగా చేయవలసినవి ముందుగా మెట్టదుక్కు దున్నించాలి. తర్వాత 12 ట్రక్కులు పశువుల పేడ వేయాలి, జల్లించాలి. మంచి విత్తనం కాకరపారు నుంచి తేవటం జరిగింది. నేను కాకరపారు నుంచి 800 మొక్క మేలైన మొక్క తెచ్చాను. 11 రూపాయలు చొప్పున కొనటం అయింది. ఇక్కడికి వచ్చేసరికి 9,000 అయ్యింది. దాన్ని పాతించడానికి 16 మంది అవుతారు. 16 మందికి 6,000 రూపాయలు అవుతుంది. తర్వాత ఎడమగా 2 గజాల వెడల్పు పెట్టి మొక్కకి 2 గజాల వెడల్పు పెట్టి పాతవలేను. అలాగే 2 లైన్లు కలిసి ఒక నటవా కింద చేయటం జరిగింది. మొత్తం మీద పెట్టుబడి ఒక 6,000, ఇవి ఒక 10,000, 16,000 అయ్యింది పాతేసరికి. నేనైతే 14, 35, 35, 0, 2 బత్తాలు అయ్యి యూరియా 2 బత్తాలు, 4 బత్తాల్లో 5 కేజీలు గుళికలు కలిపి ఒక షేరకాడికి పెట్టడం జరిగింది. ఇది రావటానికి 10 నెలలు టైం పడుతుంది గెలయటానికి. డిసెంబర్ నాటికి నీళ్ళు వర్షం పడకపోతే ఒక తడి ఇవ్వాల్సి వస్తుంది. వేసవకాలంలో అరటి మొక్కలు వంగే గుణం కూడా ఉంది. అందుచేత కర్ర బోటు పెట్టుకోవాలి. కర్రలకే ఇంచుమించుగా 100-120 రూపాయలు ఖరీదు అవుతుంది. ఒక 400 కర్ర కొనవలసి వస్తుంది. అది ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అరటి చెట్టు ఒకటి ఒక గెలేస్తుంది. దాని చుట్టూ తిరగా 4-5 పిలకలు రావచ్చు. అందులో 2 పిలకలు ఉంచుకుని ఉన్న పిలకలు బయట తీసి పారవేయలేము. తర్వాత మనం ఈ తల్లిబంద కొట్టేసిన తర్వాత తల్లిబందను తీసి బయట పాడేయాలి. నట్వ మీద వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ 2 పిలకలకి మందు పెట్టుకుని పెంట వేసుకుని పోషించుకోవచ్చును. గెల కొట్టిన తర్వాత మరలా పిలకలు తయారవుతాయి. ఒక చక్కెరకేళి అరటి గెలకి 5, 6, 7 హస్తాలు వేస్తుంది. అది మేము పాలకొల్లు, నర్సపూరు, రాజోలు, అలాగే భీమవరం సప్లై చేస్తాము. మాకు ఆదాయం బాగానే వస్తుంది. ఎకరా అరటి తోటకి 10 నెలలకి 60,000 ఖర్చు అవుతుంది. ఆదాయం అయితే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం రావచ్చు. సాగు చేసుకుంటే మామూలు వ్యవసాయం మీద ఇది చాలా బెటర్.